నా వద్దనున్న సమస్తము మీ పాదాక్రాంతము చేస్తున్నాను. మీకేమి కావాలో తీసుకొనుడు అని సవినయంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మర్షి తాను వచ్చిన పని బయటపెట్టాడు. మహర్షి కోరిక తెలుసుకొని ఒక్కసారిగా నవనాడులు కృంగిపోయి నీరసించాడు దశరథ మహారాజు. ఆ కోరిక ఏమై ఉంటుంది? మహారాజును పంచప్రాణాలు అడిగినా సంతోషంగా అప్పటికప్పుడు ఇచ్చేవాడు. కానీ ఆయన అడిగింది శ్రీరాముణ్ణి తనతో పంపమని. క్రూరఘోర రాక్షసులైన మారీచ, సుబాహుల నుండి మహర్షి చేసే యాగాన్ని రక్షించడం కోసం ముక్కుపచ్చలారని తన ముద్దు బిడ్డని పంపాలట. మహర్షి కోరిక వినగానే మ్రాన్పడిపోయాడు దశరథ మహారాజు. మహారాజు మదిలోని ఆలోచనలు పసిగట్టిన మహర్షి, దశరథా, రాముని గురించి నీకేమి తెలుసని అలా ఆలోచిస్తున్నావు? రాముడెవరో నాకు తెలియను. నీ కుల గురువైన వశిష్ఠునకు తెలియను. ఈ ముని సంఘాలకు తెలియను. రామునికి తప్ప నా కార్యము చేయుటలో ఎవరికినీ సామర్థ్యము లేదు. రాముని ఎదుట మారీచ, సుబాహులు ఏ విధముగానూ నిలువజాలరు. విశ్వామిత్ర మహర్షి మాటలు విన్నాడు దశరథ మహారాజు. మనసొప్పటం లేదు ఆయనకు. ఇలా అంటున్నాడు: రాజీవాలోచనుడైన నా రామునకు 16 సంవత్సరాలు ఇంకా రాలేదు. రాక్షసులతో యుద్ధం చేసే యోగ్యత ఉన్నదని నేను అనుకోవడం లేదు. నా రాముడు ఇంకా బాలుడయ్యా. పూర్తిగా ఇంకా విద్యలే నేర్వలేదు. అస్త్రాలు ఇంకా తెలువవు. అలాంటి వాడు మాయావులైన రాక్షసులతో ఎలా యుద్ధం చేయగలడు? కోరి కొడుకును కొలిమిలో ఎవరైనా నెట్టివేస్తారా? మహర్షి, నేనే ధనస్సును ధరించి నీ వెంట నడుస్తాను. నా వెంట మెరికల్లాంటి యోధులు ఒక అక్షౌహిణి సైన్యం నడుస్తుంది. మీ యాగ సంరక్షణ నేను గావిస్తాను మునీంద్ర. నా రాముడు బాలుడు, ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డడు. వాడిని విడిచి ఒక్క క్షణమైనా నేను బ్రతుకజాలను. అంతగా నీకు రాముడే కావాలనంటే అతనితో పాటు నన్ను, నా చతురంగ బలాలను కూడా తీసుకొని వెళ్ళు. అంతేగాని ఒంటరిగా రాముని నే పంపజాలను. మునిచంద్ర, అసలు ఆ రాక్షసులు ఎవరు?